ఇంకెంతసేపు పడుకుంటారు సార్? గని వచ్చి గంట అవుతుంది. మీరు లేచి పొడిచేది ఏం లేదు. పోయి పాలు కొట్టనివ్వండి. కోచ్ గని సెలక్షన్ మ్యాచ్ కి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? ఆల్ డన్ మై బాయ్. నెక్స్ట్ సండే సెలక్షన్స్. కుమ్మేద్దాం. గని ఏమైంది కోచ్? మామా బ్రోస్, పార్టీ చేసుకునే టైం అనేది. గని అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్డ్, ఫుల్లీ ప్రిపేర్డ్ గా వస్తున్నాడు. విత్ ప్రాపర్ కోచ్. అలానేగా కోచ్ ఎంత ప్రిపేర్డ్ గా వచ్చినా, ఎంత ట్రైన్ గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరినైనా ఫేస్ చేయడానికి రెడీ. హాయ్ డాడ్, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేయమంటావురా? నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని నెలలైంది? ప్రాక్టీస్ డాడ్. మనకి కోట్ల ఆస్తుంది. నాలాంటి ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బును ఎంజాయ్ చేయాలను, లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనో ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ నువ్వేంట్రా ఈ బాక్సింగ్, నువ్వు మనకింత రిస్క్ అవసరం అంటావా? ఐడెంటిటీ డాడ్. ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకళ్ళ మిగిలిపోయావు. వైజాగ్ దాటితే నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? బాక్సింగ్ అంటే నాకు పిచ్చి, నా ఐడెంటిటీ. రింగ్లో ఆడేటప్పుడు, పంచెస్ కొట్టేటప్పుడు, గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ కిక్ని ఎంజాయ్ చేస్తా. వన్స్ నేషనల్ కొట్టాననుకో, నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను. ప్రపంచం చూస్తుంది డాడ్. గెలవాలి. ఆల్ ద బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ డాడ్. అమ్మా కాఫీ. ఇప్పుడే వస్తాను. వీడి నాన్న వల్ల మన కాలనీ బరువు పోయింది. దగ్గర మన కాలనీ వాడిని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఎంతో మంచివాడు అనుకున్నాం, ఇలా చేస్తాడనుకోలేదు. గని కాఫీ. గని వద్దమ్మా. ఇప్పుడే కదరా అడిగావు? ఇండియాలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే అంశాలు స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్. 4 ఏళ్లకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత 4 ఏళ్ల వరకు ప్రజల గేమ్ ని మర్చిపోయారు. అదే తరహాలో బాక్సింగ్ ని ప్రైవేటైజ్ చేసి టాలెంటెడ్ బాక్సర్స్ కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అదే ఐబీఎల్, ఇండియన్ బాక్సింగ్ లీగ్. ఐబీఎల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్కెడ్యూల్స్ తొందరలో అనౌన్స్ చేస్తాం. బాక్సింగ్ గురించి అందరూ మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ. బ్లడీ చీటర్స్. గుడ్ మార్నింగ్ మంగారి. మీ గుడ్ మార్నింగ్లే మాకు అక్కర్లేదు. ఏంటమ్మా సాంబార్ లేదా? సాంబార్ అంటాం. అమ్మా చూస్తావేంటి, టిఫిన్ పెట్టు. డైలీ నేను టిఫిన్ పెడితేనే తింటున్నావా? అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? మాయ ఎవరు? మాయ నీకు తెలుసా అమ్మా? మాయ ఎవరు? అమ్మా తన ఫ్రెండ్, నా కాలేజే. అంతేనా? అంతే మా, ఇంకేముంటుంది? ఇందాకే తనొచ్చింది. ఇంటికి వచ్చిందా?
ఆంటీ సాంబార్ లేదా? ఎవరు నువ్వు? నేనెవరా? గని చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవర్ అని. లవరా? ఇంత జరిగాక చెప్తుందేంటి అని మీరు షాక్ అవ్వచ్చు, కానీ నా సిచ్యువేషన్ అటువంటిది. ఏంటో ఈరోజే తెలిసింది. సెకండ్ మంత్ అంటే అమ్మ వచ్చి ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? నీ కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇంటి దాకా వచ్చి ఇల్లంతా తిప్పి మరీ చెప్తే నమ్మొద్దా? ఏయ్ నువ్వు ఆపు. మా అమ్మకి తెలిసిన ఎలాంటి ఉన్నావు? అంటే ఏం లేదా? మాయా ఈ రోజుకి తప్పించుకున్నాను. మరి రేపేం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. మాయా 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 నీతో కొంచెం మాట్లాడాలి. ఒకరిని చూడగానే ప్రేమ పుడుతుందంటే నేను అసలు నమ్మేవాడినే కాదు. కానీ ఫస్ట్ టైం నేను చూశాక ఏదో తెలియని ఒక ఫీలింగ్. నీ పరిచయమే ఒక మాయ, తెలియని మాయ ఏదో చేశావు. నీతోనే ఉండాలని, నీతో మాట్లాడాలని ఎప్పుడు అవే ఆలోచనలు. అంతెందుకు మా అమ్మను కూడా మాయ చేశావు. ఎప్పటికీ ఈ మాయలోనే, ఈ మాయతోనే ఉండాలని అనుకుంటున్నాను. మాయా, ఐ లవ్ యూ. బావా ఏం ఫీల్ తో చెప్పావా? చూసావా మా వాడు ప్రాంక్ చేస్తే ఇలా బ్లాంక్ అవ్వాల్సిందే. పదరా బావా, పిల్ల షాక్ అయిపోయింది. రా బావా, ఇక మీ ఇంటికే కాదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. అదేంటే, ఎవరైనా ప్రాంక్ చేస్తే ఇరిటేట్ అవుతారు, లేకపోతే తిరిగి కౌంటర్ వేస్తారు. నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేయక 3 years నుండి వెయిటింగ్. వాడి నోటి ద్వారా ఈ మాట వినాలని. ప్రాంక్లోనే ఇంత ఫీల్ ఉంటే వాడి ప్రేమలో ఇంకెంత ఫీల్ ఉంటుందో. Hey guys, are you ready for some action? Welcome to the race time. Krish, come on. The weekend hero Yevenu. Who will race against him? Anybody? Nobody's there? అది రింగ్లో నువ్వే ఛాంపియన్ అయి ఉండొచ్చు, బట్ రేసింగ్లో నేనే ఛాంపియన్. రింగులో అయినా రేస్లో అయినా నేనే ఛాంపియన్. జస్ట్ వెయిట్. సూపర్, రేస్ స్టార్ట్ అయింది. ఆది ఈజ్ రేసింగ్. ఆది ఉన్నాడంటే ఈ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. yes he'll do it. ఏమైంది? రోడ్ బ్లాక్ చేశారు. రేసింగ్ అనుకుంటా.
ఏంట్రా వెనకాల ఫిగర్ ఉందని బిల్డప్పా నువ్వుండు, నేను మాట్లాడతాను. ఏంట్రా రోడ్ బ్లాక్ చేసి ఎక్స్ట్రా చేస్తున్నావు? చేస్తాం, మా ఇష్టమే. రోడ్ ఏమైనా నీ బాబుదారా? క్లియర్ క్లియర్. అవును, మా బాబుదే. నీకేంటే ప్రాబ్లం? ప్రాబ్లమే, క్లియర్ చేయండి. కుదరదు. సారీ సారీ, యు గైస్ క్యారీ. సారీ. వై అన్ని మనకెందుకు? నువ్వు వాడికి సారీ చెప్తావేంటి? ఈ టైంలో సారీ చెప్పినా తప్పులేదు. ఏంటేం బాగుతున్నావు? అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా నీకు? అర్ధరాత్రి న్యూసెన్స్? అదే నేను అడుగుతున్నా, అర్ధరాత్రి న్యూసెన్స్ ఏంటని. ఈ రేస్లని మీకు తెలియకుండా జరుగుతున్నాయా? పైగా అమ్మాయిలు నడిపిస్తున్నారు. సార్, ఈ విషయం బయటికి తెలిస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది సార్. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఈ విషయం ఇంతటితో వదిలేయండి ప్లీజ్ సార్. కావాలా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఏది సీరియస్గా తీసుకోవా? ఎందుకు తీసుకోను? నేను సీరియస్గా లవ్ చేస్తున్నాను కదా. నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. కానీ మరేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మాయా, నువ్వు చాలా స్పెషల్. నీ అల్లరి, నీ మాటలు అన్నీ. కొంతమందితో ఉంటే ప్రపంచమే మర్చిపోవచ్చు అంటారు. నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతాను. అలా నన్ను నేను మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా నువ్వు చూసే గని వేరు, నేను వేరు మాయా. నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. నా గోల్స్, నా ప్రయారిటీస్ అన్నీ వేరు. నేను వెళ్ళే జర్నీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఈ లవ్ అనేది నాకు వర్కౌట్ కాదు మాయా. నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు కాదు? నువ్వు అర్థం చేసుకోవడానికి ఇది లెసన్ కాదు మాయా, లైఫ్. నా లైఫ్లో లవ్ అంటే డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ నాకొద్దు. డిస్టర్బెన్సా? నా ప్రేమ డిస్టర్బెన్సా? మాయా,
బాబు ఏమైందమ్మా? నా మీద ప్రేమ లేదంటే అర్థం చేసుకోగలను. ప్రేమ ఉంది కానీ డిస్టర్బెన్స్ అంటాడు. అవాయిడ్ చేస్తే పెయిన్ తెలుస్తుంది. ఆ రోజే ఊహించేవాడి ఫ్యూచర్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. నాన్న అమ్మాయన్నా అవాయిడ్ చేస్తున్నా, అదే అవుట్ ఫోకస్ అంటే.